హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ స్టడీస్. ఈ వీడియోలో మనం మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఇక్కడున్న ఈ 8 కేటగిరీస్లో డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈ వీడియో స్క్రీన్ పైన ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఎస్పిరెంట్కి 100% యూజ్ఫుల్ కాగలదు. సో దీన్ని లాస్ట్ వరకు చూడండి. ఇప్పటికీ మీలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయొచ్చు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. అలాగే మీరు మాకు సోషల్ మీడియాస్లో కూడా ఫాలో చేయొచ్చు. మా ఫేస్బుక్ పేజ్ జాబ్ స్టడీస్ని లైక్ చేయండి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పోస్ట్తో పాటు ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్, ఇక్కడ మీకు పీడిఎఫ్స్ దొరుకుతాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు క్విజెస్ అటెండ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి jobstudies.20. ఫస్ట్ అవార్డ్స్లో చూస్తున్నా. నికే ఎస్ఎఫ్ రాజ్, దీని వినయరు టి ప్రదీప్. ఈయన ఐఐటి మద్రాస్లో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే నికే అనేది జపాన్లో ఒక పెద్ద మీడియా కార్పొరేషన్. జనరలీ ఈ ప్రైజ్ 3 కేటగిరీస్లో ఇస్తారు: ఎకానమీ, కల్చర్ అండ్ సైన్స్ అండ్ టెక్లో. ఈయనకి సైన్స్ అండ్ టెక్లో దొరికింది. ఈయన నానో టెక్నాలజీ ఎనేబుల్డ్ వాటర్ ఫిల్టర్ సిస్టమ్ని కనుక్కున్నారు. డ్యూ టస్క్ వెల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటే జర్నలిజం సంబంధించింది. ఈ అవార్డ్ టోటలీ 17 జర్నలిస్ట్కి దొరికింది. వీళ్ళు 14 కంట్రీస్ సంబంధించిన వారు. వీళ్ళు ఒకరు మన ఇండియన్ జర్నలిస్ట్, ఆయనే సిద్ధార్థ్ వరదర్జన్. స్కై ట్రాక్స్ అవార్డు విన్ అయింది కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది బెంగళూరులో ఉంది. ఇది ఎయిర్పోర్ట్ యొక్క అవుటర్ వ్యూ. క్రిస్టోఫ్ మెరిక్స్ ప్రైజ్, దీని విన్నర్ క్వరైసా అబ్దుల్ కరీం. తను సౌత్ ఆఫ్రికాకు చెందిన HIV రీసెర్చర్. ఇప్పుడు అపాయింట్మెంట్స్ చూస్తున్నా. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా న్యూ డైరెక్టర్ జనరల్ వి విద్యావతి. CBSE అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, దీని యొక్క చైర్మన్ మనోజ్ అహూజా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ తరుణ్ బజాజ్. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, దీని యొక్క డైరెక్టర్ జనరల్ రాజేష్ గోయల్. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ జుబైర్ ఇక్బాల్. అలాగే లేబర్ బ్యూరో డైరెక్టర్ జనరల్ DPS నేగి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డ్, దీని చైర్మన్ హర్ష్ వర్ధన్. ఈయన యూనియన్ హెల్త్ మినిస్టర్. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ యొక్క వైస్ ప్రెసిడెంట్, అలాగే చీఫ్ ఎకనామిస్ట్ కార్మెన్ రెన్హార్ట్. నబార్డ్ చైర్మన్ గోవింద్ రాజులు. అలాగే ఇండియన్ స్టీల్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ దిలీప్ ఒమెన్. ఇరాక్ ప్రైమ్ మినిస్టర్ ముస్తఫా అల్ కదీం. అండ్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతాన్యూ. ఈయనది 5th టర్మ్ ఇది. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్లో చూస్తున్నా. ఆర్కిటికా M, ఇది రష్యా యొక్క ఫస్ట్ సెటిలైట్ ఏదైతే ఆర్కిటిక్ క్లైమేట్ ని మానిటర్ చేయబోతుంది. దీన్ని రష్యా 2020 అంటే ఈ ఇయర్ లాస్ట్ కల్లా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. లాంగ్ మార్చ్ 5B, ఇది ఒక రాకెట్ పేరు. అది కూడా చైనాకి సంబంధించింది. చైనా రీసెంట్లీ ఈ రాకెట్ ని లాంచ్ చేసింది. ఇది ఒక హెవీ లిఫ్టెడ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. అలాగే చైనా యొక్క మూన్ ల్యాండింగ్ ప్లాన్ లో ఇదొక భాగం. ఇంజెన్యూటీ, ఇది నాసా యొక్క ఫస్ట్ మార్స్ హెలికాప్టర్. యాక్చువల్ ఇది ఒక రోవర్. ఎలా అయితే మన చంద్రయాన్ 2 మిషన్ లో ప్రజ్ఞాన్ అనే ఒక రోవర్ ఉండేది, అలాంటిది ఇది కూడా. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, దీన్ని ఈ పేరు పెట్టింది మన ఇండియన్ ఒరిజిన్ గర్ల్ వెనెజా రూపని. స్వస్థ వాయు, ఇదొక వెంటిలేటర్. దీన్ని డెవలప్ చేసింది CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ. రైల్ బాట్, ఇదొక రోబోట్. దీన్ని సౌత్ సెంట్రల్ రైల్వే
డెవలప్ చేసింది. మెగ్నీషియం అలాయ్ రీసెంట్లీ ఐఐటి మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అలాగే యుఎస్ ఆర్మీ రీసెర్చ్ ల్యాబ్తో కలిసి ఒక కొత్త రకమైన లైట్ వెయిట్ అలాయ్ని కనిపెట్టడం జరిగింది. ఏదైతే ఆటోమొబైల్స్లో అల్యూమినియం అలాగే స్టీల్కి బదులుగా దీన్ని వాడొచ్చు. స్పిరులినా గ్రౌండ్ నట్ చిక్కీ. చిక్కీ అని అంటే ఇక్కడ ఇమేజ్లో బ్లాక్స్ కనిపిస్తున్నవి, వీటినే చిక్కీ అని అంటారు. అలాగే దీంట్లో గ్రౌండ్ నట్ ఉంది అండ్ ఈ గ్రీన్ కలర్లో ఉన్న దాంట్నే స్పిరులినా అని అంటారు. ఇది వెరీ న్యూట్రియస్ ఫుడ్ అనమాట. దీన్ని తినడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అలాగే దీన్ని తయారు చేసింది మైసూర్ బేస్డ్ అయిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఐ ఫీల్ యూ ఇదొక బ్రేస్లెట్. దీన్ని జెనోవా బేస్డ్ అయిన ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్ చేసింది. జెనోవా అనేది ఇది ఇటలీలో ఒక సిటీ పేరు. దీని ద్వారా సోషల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయొచ్చు. కోబాస్ 6800 ఇదొక ఆటోమేటిక్ హై అండ్ మెషిన్. దీని ద్వారా ఆర్టిఫిషియల్ టెస్ట్, దేన్నైతే కరోనా వైరస్ టెస్ట్ అంటారో దీన్ని ఆటోమేటికలీ చేయొచ్చు ఈ మెషిన్ ద్వారా. అలాగే దీన్ని ఇండియన్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి ఢిల్లీలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ కోవ్సెన్స్ ఇదొక పోర్టబుల్ డివైస్. దీని ద్వారా హ్యూమన్ సలైవాలో కరోనా వైరస్ యాంటీజెన్ ఉందా లేదనేది 30 సెకండ్లో డిటెక్ట్ చేసి చెప్పొచ్చు. దీన్ని హైదరాబాద్ బేస్ అయిన ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ డెవలప్ చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చూస్తున్నా. తొమన్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇరాన్ యొక్క న్యూ కరెన్సీ. దీనికి ముందు రియల్ ఉండేది, కానీ ఇన్ఫ్లేషన్ ద్వారా ఇది చేంజ్ చేయడం జరిగింది. ప్రెజెంట్ 1 టొమెన్ ఈజ్ ఈక్వల్ టు 10,000 రియల్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, దీంట్లో ఇండియా ర్యాంక్ 74. ఫస్ట్లో ఉంది స్వీడన్, సెకండ్లో ఉంది స్విట్జర్లాండ్, థర్డ్లో ఉంది ఫిన్లాండ్. ఓపెన్ స్కై ట్రీటీ వెరీ ఇంపార్టెంట్. ఏ యాంగిల్లోనంటే రీసెంట్లీ దీని నుండి యుఎస్ఏ విత్డ్రా అయింది. యాక్చువల్లీ ట్రీటీ ఏంటి అనంటే అన్ఆర్మ్డ్ ఏరియల్ సర్వేలెన్స్ ఫ్లైట్స్ ఓవర్ ద ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇట్స్ పార్టిసిపెంట్. దీంట్లో మొత్తం 35 మెంబర్ కంట్రీస్ అనేవి. అయితే ఈ అన్ఆర్మ్డ్ ఏరియల్ సర్వేలెన్స్ ఫ్లైట్స్ అనేవి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని గెదర్ చేసే కెపాసిటీ ఉండేవి. సో జనరలీ ఇలాంటి ఫ్లైట్స్ని వేరే కంట్రీస్ పై నుండి వెళ్ళడం అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ ఒఫెన్స్. కానీ ఈ ట్రీటీ ఎవరైతే సైన్ చేశారో ఆ కంట్రీస్ పైన ఇలాంటి ఫ్లైట్స్ అనేవి అలౌ చేయడం జరిగింది. సో ఇలాంటి యొక్క ట్రీటీ నుండి యుఎస్ఏ విత్డ్రా అయింది. కంట్రీ ఫ్రీ ఫ్రమ్ కరోనా. కరోనా నుండి ముక్తి చెందిన ఫస్ట్ కంట్రీ యూరోప్లో ఏది అని అంటే స్లోవేనియా. ఇప్పుడు నేషనల్ ఈవెంట్స్ చూస్తున్నా. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. ఆత్మనిర్భర్ అని అంటే సెల్ఫ్ రిలియంట్ లేదా సెల్ఫ్ డిపెండెంట్. ఈ మిషన్ ద్వారా ఇండియా ఒక సెల్ఫ్ డిపెండెంట్ లేదా సెల్ఫ్ రిలియంట్ కంట్రీ కావాలని అనుకుంటుంది. సో మన జీడిపిలో 10% అంటే దాదాపు 20 lakh crore రూపీస్ని ఈ మిషన్ గురించి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మిషన్కి సంబంధించి 5 ఇంపార్టెంట్ పిల్లర్స్: ఎకనామీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ డ్రివెన్ సిస్టమ్, అలాగే వైబ్రెంట్ డెమోగ్రఫీ అండ్ డిమాండ్. ఎంఎస్పి ఫర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఎంఎస్పి అని అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ ప్రైస్ ని గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. అయితే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏంటి? ఇవి లైక్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, మెడిసినల్ రూట్స్, అలాగే ఆయిల్ సీడ్స్ ఇలాంటివి దాదాపు 49 ఐటమ్స్ పైన 16% నుండి 66%కి పెంచడం జరిగింది. సురక్షిత్ దాదా దాది అండ్ నానా నాని. దాదా దాది అలాగే నానా నాని అనేవి ఇవి హిందీ వర్డ్స్. దాది అని అంటే నానమ్మ, అలాగే నాని అని అంటే అమ్మమ్మ. ఈ క్యాంపెయిన్ ద్వారా మన సీనియర్ సిటిజన్స్, వీళ్ళే మన సీనియర్ సిటిజన్స్ కాబట్టి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మన నీతి ఆయోగ్ ఫిరమల ఫౌండేషన్తో కలిసి ఈ క్యాంపెయిన్ ని లాంచ్ చేసింది. వందే భారత్ మిషన్ ఇది ఒక ఎక్సర్సైజ్. దీని ద్వారా ఇండియన్ గవర్నమెంట్ మన సిటిజన్స్ ఎవరైతే ఫారెన్ కంట్రీస్ లో ఈ లాక్డౌన్ ద్వారా స్టక్ అయిపోయారో వీళ్ళందరికీ ఇండియాకి రప్పించడానికి దాదాపు 64 ఫ్లైట్స్, ఎయిర్ ఇండియాకి సంబంధించి దాదాపు 64 ఫ్లైట్స్ ని ఈ మిషన్ కి యూజ్ చేసి 15,000 ఇండియన్స్ ని ఇండియాకి రప్పిస్తున్నవి.
న్యూ రోడ్ టు కైలాష్ మానసరోవర్. కైలాష్ మానసరోవర్ అనేది తిబ్బత్లో ఉంది. ఇది హిందూస్ కి వెరీ ఇంపార్టెంట్ రిలీజియస్ ప్లే. సో రీసెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ ఒక 80 కిలోమీటర్ రోడ్ ని కన్స్ట్రక్ట్ చేసింది. ఇది ఉత్తరాఖండ్ నుండి లిప్పు లేక్ పాస్ ద్వారా దీన్ని కనెక్ట్ అవుతుంది. మిషన్ సాగర్, దీని ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ రీజన్స్ లో ఉన్న నేషన్స్ లైక్ మాల్దీవ్స్, మాడగాస్కర్, మారిషియస్, సేచెల్స్ అండ్ కామరోస్ ఈ కంట్రీస్ ని హెల్ప్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ మిషన్ ని లాంచ్ చేసింది. దీని ద్వారా ఐఎన్ఎస్ కేసరిని డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ షిప్ లో కొన్ని మెడికల్ టీమ్స్ తో పాటు అవసరమైన ఎసెన్షియల్ మెడిసిన్స్ ని కూడా ఈ కంట్రీస్ కి సప్లై చేసింది ఇండియన్ గవర్నమెంట్. సైక్లోన్ అంఫన్, రీసెంట్లీ ఏప్రిల్ మంత్ లో ఇది బే ఆఫ్ బెంగాల్ లో డెవలప్ అయ్యి సుందర్బన్, ఎగ్జాక్ట్లీ చెప్పాలి అని అంటే వెస్ట్ బెంగాల్ ఉన్న దిగా అలాగే బంగ్లాదేశ్ లో ఉన్న హత్య ఐలాండ్ మధ్య ఇది ల్యాండ్ ఫాల్ అయింది. అయితే దీని నేమ్ వచ్చేసి థాయిలాండ్ కంట్రీ పెట్టడం జరిగింది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే ఈ ఇమేజ్ లో ఉన్నవే మాస్క్ కానీ, గౌన్ కానీ, అలాగే గ్లౌస్, షూ కవర్స్, ఐ షీల్డ్, వీటిని ప్రొడ్యూస్ చేయడంలో ఇండియా ర్యాంక్ 2nd పొజిషన్. ఫస్ట్ లో ఉంది చైనా. గ్రీన్ ఎనర్జీ ఎక్విప్మెంట్, దీనిపైన రీసెంట్లీ మన ఇండియన్ గవర్నమెంట్ 20% ఇంపోర్ట్ డ్యూటీని పెంచడం జరిగింది. దీని ద్వారా లో క్వాలిటీ అయిన చైనీస్ ఎక్విప్మెంట్ ని తగ్గించి లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ ని బెనిఫిట్ చేయడానికే ఈ డిసిజన్ అనేది తీసుకోవడం జరిగింది. గోల్ అంటే గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్, ఇదొక ప్రోగ్రామ్. దీన్ని మన యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ అయిన శ్రీ అర్జున ముండా గారు లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ట్రైబల్ యూత్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిజిటల్ స్కిల్లింగ్ అనేది నేర్పిస్తారనమాట. డిజిటల్ స్కిల్లింగ్ అని అంటే మొబైల్స్ అలాగే కంప్యూటర్స్, ముఖ్యంగా ఇంటర్నెట్ ని ఎలా యూజ్ చేయాలనేది ఈ క్యాంపెయిన్ అలాగే ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్పించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్టేట్ ఈవెంట్స్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి సహారీ రోజ్గార్ గ్యారంటీ యోజన. రోజ్గార్ అని అంటే ఎంప్లాయ్మెంట్. ఈ స్కీమ్ ప్రకారంగా హిమాచల్ ప్రదేశ్ 120 డేస్ అనేది అర్బన్ ఏరియాస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జిట్ యాప్, దీన్ని లాంచ్ చేసింది వెస్ట్ బెంగాల్. ఈ యాప్ ద్వారా ఎవరైతే వెస్ట్ బెంగాల్ లో స్టక్ అయిపోయారో ఈ లాక్డౌన్ ద్వారా బయట స్టేట్ల నుండి వచ్చి పని చేయడానికి వీళ్ళొక నేటివ్ ప్లేస్ ని చేరుకోవడానికి ఈ యాప్ యూజ్ అవుతుంది. మిడ్ డే మీల్ రేషన్, ఈ స్కీమ్ ఎప్పటి నుండో ఉంది. కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఫస్ట్ టైం మీల్స్ ని ఇంటికడి చేరుస్తారు అనమాట. దీంట్లో పార్టిసిపెంట్స్ ఎవరు అంటే అంగన్వాడీ వర్కర్స్ అలాగే లోకల్ టీచర్స్ అండ్ పంచాయతీ రిప్రజెంటేటివ్స్. ఇలాంటి ఫెసిలిటీని మిడ్ డే మీల్ రేషన్ లో ప్రొవైడ్ చేసిన ఫస్ట్ స్టేట్ మధ్యప్రదేశ్. అలాగే తమిళనాడు గవర్నమెంట్ స్టాఫ్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ని 58 నుండి 59 కి పెంచడం జరిగింది. పాన్ మసాలా బ్యాన్ ఫర్ 1 year, ఇది జార్ఖండ్ లో జరిగింది. దీని ద్వారా 11 బ్రాండ్స్ ని టోటలీ బ్యాన్ చేయడం జరిగింది 1 year వరకు. చరణ్ పాదుక, దీన్ని లాంచ్ చేసింది మధ్యప్రదేశ్. ఇదొక క్యాంపెయిన్. దీని ద్వారా మైగ్రెంట్ లేబర్స్ ఎవరైతే వీల్ స్టేట్ నుండి క్రాస్ అవుతారో వాళ్ళని షూస్ అలాగే స్లిప్పర్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. రీసెంట్లీ జిఐ ట్యాగ్ దొరికిన కొన్ని ఐటమ్స్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. వాటిలో జార్ఖండ్ కి సంబంధించిన షోహ్రై కోవార్ పెయింటింగ్, అలాగే గోరఖ్పూర్ కి సంబంధించిన టెరాకాట్, తెలంగాణకి సంబంధించిన తెలియా రుమాల్, మణిపూర్ కి సంబంధించిన బ్లాక్ రైస్ అంటే చక్ హావో, అలాగే కాశ్మీర్ సాఫ్రాన్ అండ్ తమిళనాడుకి సంబంధించిన కడలై మిఠాయ్. హోప్ అంటే హెల్పింగ్ అవుట్ పీపుల్ ఎవ్రీవేర్, ఇదొక పోర్టల్. దీన్ని లాంచ్ చేసింది ఉత్తరాఖండ్. దీని ద్వారా అన్ఎంప్లాయిడ్ యూత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాబ్స్ దొరికేలా ఈ పోర్టల్ అనేది హెల్ప్ చేస్తుంది. మాతిర్ స్మృష్టి స్కీమ్, దీన్ని లాంచ్ చేసింది వెస్ట్ బెంగాల్. ఈ స్కీమ్ ప్రకారంగా 50,000 acres బేరన్ ల్యాండ్ అంటే పండని భూముల్ని ఫిస్కికల్చర్ అలాగే హార్టికల్చర్ చేసి
ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డిఫెన్స్లో చూస్తున్నాం. INL-CUL-57 ఇదొక వార్షిప్. దీని ఫుల్ నేమ్ వచ్చేసి ఇండియన్ నేవీ ల్యాండింగ్ క్రాఫ్ట్ యూటిలిటీ షిప్. దీన్ని పోర్ట్ బ్లేయర్లో కమిషన్ చేశారు. దీన్ని తయారు చేసింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఆ షిప్ ఇమేజ్ ఇదేని. సముద్ర సేతు ఇది వందే భారత్ మిషన్లో ఒక పార్ట్. దీన్ని ఇండియన్ నేవీ లాంచ్ చేసింది. దీని ద్వారా ఐలాండ్ కంట్రీస్లో ఎవరైతే మన సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఇండియాకి తేడానికి ఈ ఆపరేషన్ని యూజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం 3 phases జరుగుతుంది. ఫస్ట్ పేజ్లో INS మగర్ని యూజ్ చేశారు. సెకండ్ ఫేజ్లో INS జలస్వని. థర్డ్ ఫేజ్లో వచ్చేసి INS శ్రదుల్ని యూజ్ చేయబోతున్నారు. అగ్నిప్రస్థ ఇదొక మిసైల్ పార్క్. దీన్ని విశాఖపట్నంలో ఉన్న INS కళింగ నేవల్ బేస్లో స్థాపించడం జరిగింది. తేజస్ MK1 FOC. MK1 అంటే మార్క్ 1, అలాగే FOC అని అంటే ఫుల్లీ ఆపరేషనల్ కేపబిలిటీ లేదా ఫుల్ ఆపరేషనల్ క్లియరెన్స్. దీన్ని రీసెంట్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న 18 స్క్వాడ్రన్, దీని పేరు ఫ్లయింగ్ బుల్లెట్స్లో ఇండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉంది అని అంటే సులూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో, ఇది కోయంబత్తూర్లో ఉంది. దీనికి ముందు కూడా 45 స్క్వాడ్రన్లో అంటే ఫ్లయింగ్ డాగర్స్లో ఇండక్ట్ చేసిండ్రు, అది 2016లో. అలాగే తేజస్ చూస్తే ఇది ఇండిజినస్లీ డెవలప్డ్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని డెవలప్ చేసింది DRDO, అలాగే మ్యానుఫ్యాక్చర్ చేసింది హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అలెగ్జాండర్ డాల్ రింపల్ అవార్డ్ ఇది దొరికింది వాయిస్ అడ్మిరల్ అయిన వినయ్ బద్వార్కి. ఇది ఒక హైడ్రోగ్రఫీకి సంబంధించిన అవార్డ్. అలాగే ఈయన వచ్చేసి ఇండియన్ నేవీలో చీఫ్ హైడ్రోగ్రాఫర్. అలాగే UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు దొరికింది మేజర్ సుమన్ గవానికి. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ చూస్తున్నాం. 1st మే వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ డే. 3rd మే వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, వెరీ ఇంపార్టెంట్. దీని థీమ్ వచ్చేసి జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. 5th మే వచ్చేసి 3 ఇంపార్టెంట్ డేస్ ఉన్నవి. వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే, అలాగే వరల్డ్ ఆస్మా డే. దీని థీమ్ వచ్చేసి ఎనఫ్ ఆస్మా డెత్స్. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద మిడ్ వైఫ్ కూడా. ఈ వరల్డ్ హ్యాండ్ హైజీన్ డే అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద మిడ్ వైఫ్ వచ్చేసి హెల్త్ కేర్కి సంబంధించినవి, సో వెరీ ఇంపార్టెంట్. దీని థీమ్ వచ్చేసి మిడ్ వైఫ్స్ విత్ ఉమెన్ సెలబ్రేట్, డెమోన్స్ట్రేట్, మొబిలైజ్, యూనిట్, అవర్ టైమ్ ఈజ్ నౌ. 10th మే వచ్చేసి మదర్స్ డే. ఇది జనరలీ మేలో 2nd సండేకి పడుతుంది, అయితే ఈసారి 10th, అది 2nd సండే వచ్చేసి 10thలో పడింది. 11th మే వచ్చేసి నేషనల్ టెక్నాలజీ డే. 12th మే వచ్చేసి ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఇది బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్ యానివర్సరీ ఇది. 20th మే వచ్చేసి వరల్డ్ మెట్రాలజీ డే. థీమ్ వచ్చేసి మెజర్మెంట్స్ ఫర్ గ్లోబల్ ట్రేడ్. 21st మే యాంటీ టెర్రరిజం డే, వెరీ ఇంపార్టెంట్. ఇది రాజీవ్ గాంధీ డెత్ యానివర్సరీ. 21st మే ఇంటర్నేషనల్ టీ డే. అలాగే 28th మే వరల్డ్ హంగర్ డే. ఇప్పుడు స్పోర్ట్స్లో చూస్తున్నా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, ఈయన యొక్క టర్మ్ని 2 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ నరేందర్ బత్రా, ఈయన టర్మ్ కూడా 1 year ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మ్యార్లీబోన్ క్రికెట్ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ కుమార సంగాకర్, ఈయన ఫార్మర్ శ్రీలంకన్ క్రికెట్ కెప్టెన్. ఫెడ్ కప్ హార్ట్ అవార్డ్, ఈ అవార్డు విన్ అయింది సానియా మిర్జా. అలాగే ఈ అవార్డు విన్ అయిన ఫస్ట్ ఇండియన్ తను. ఫిడే చెస్.com ఆన్లైన్ నేషన్స్ కప్, ఇది ఆన్లైన్లో చెస్ జరిగింది, దీంట్లో విన్ అయింది చైనా, రన్నర్ USA. అలాగే ఫిడే ఫుల్ ఫామ్ ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. బుందెస్ లీగ్ ప్రీమియర్ ఫుట్బాల్ లీగ్, వెరీ ఇంపార్టెంట్. లాక్డౌన్ తర్వాత జరగబోతున్న ఫస్ట్ మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇది జర్మనీలో జరుగుతుంది. అలాగే సలైవా, బౌలింగ్ని స్పీడ్ చేయడానికి సలైవాని యూజ్ చేయడం అనేది క్రికెట్లో ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి బ్యాన్ చేయడం జరిగింది.
అయితే ఫస్ట్ ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది, తర్వాతే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇప్పుడు ఒబిచ్యువరీస్ చూస్తున్నా. యోగేష్ గౌర్ ఈయన ఒక వెటరన్ లిరిసిస్ట్. అజిత్ జోగి ఈయన ఛత్తీస్గఢ్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్. శ్యామ్లా బావయ్ తన ఒక క్లాసికల్ మ్యూజిషియన్, అలాగే తనకి ఉభయ గాన విదూషి కూడా పిలుస్తారు. బల్బీర్ సింగ్ దోసాంజ్ వెరీ ఇంపార్టెంట్ లెజెండ్ హాకీ ప్లేయర్. ఆస్లే కూపర్ ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్. బెజన్ దరువల్ ఈయన ఒక రినౌండ్ ఆస్ట్రోలాగర్. రత్నకర్ మట్కారి ఈయన వెటరన్ మరాఠీ రైటర్. దేబేష్ రాయ్ ఈయన బెంగాలీ ఆథర్, అలాగే సాహిత్య అకాడమీ అవార్డు కూడా విన్ అయినారు ఈయన. హరిశంకర్ వాసుదేవన్ ఈయన ఎమినియన్ హిస్టోరియన్. దళిత్ ఎజిల్ మలాయ్ ఈయన ఫార్మర్ యూనియన్ మినిస్టర్. అజయ్ కుమార్ త్రిపాఠి ఈయన లోక్పాల్ ఆఫ్ ఇండియాలో జ్యుడిషియల్ మెంబర్. ముజ్తాబ్ హుస్సేన్ ఈయన నోటెడ్ ఉర్దూ ఆథర్. కేఎస్ నిసార్ అహ్మద్ ఈయన రినౌండ్ కన్నడ పోయెట్. ఈయనకి నిత్యోత్సవ కవి అని కూడా అంటారు. అలాగే పంప అవార్డు కూడా విన్ అయ్యారు ఈయన. పంప అవార్డు అనేది కర్ణాటకలో హైయెస్ట్ లిటరేచర్ అవార్డ్. రొనాల్డ్ వివియన్ స్మిత్ ఈయన ఎమినియన్ హిస్టోరియన్. హేమా బరాలి తను వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్, వెరీ ఇంపార్టెంట్. చునీ గోస్వామి ఈయన ఫార్మర్ ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్, వెరీ ఇంపార్టెంట్. మన్మిత్ సింగ్ ఈయన ఫార్మర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. సో ఇవి మే మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ మళ్ళీ చేయండి. అండ్ ఈ లెక్చర్ ఎలా అనిపించుతో మాకు కామెంట్ చేసి తెలియజేయొచ్చు. అండ్ ఫైనల్లీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.